నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి ఏపీపీఎస్పీ కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగా సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివిధ శాఖలలో భర్తీ చేయడానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ ఒకటి ఉంది. అయితే ఏపీపీఎస్సీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు అన్నీ కూడా భర్తీ చేయాలి. అయితే గత 5 సంవత్సరాలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకోకుండా తీరా ఎన్నికలు వచ్చే సమయంలో గత డిసెంబర్లో నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి దాదాపు సిలబస్ కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే సిలబస్కు తగ్గట్టు కనీస సమయం కూడా ఇవ్వకుండా వెంటనే పరీక్ష నిర్వహించారు. దీనివల్ల అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు అదేవిధంగా డబ్బులు చెల్లించి కోచింగ్ సెంటర్లలో తీసుకున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఏపీఎస్సీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ కానీ పరీక్ష విధానం కానీ నియామక ప్రక్రియ ఏదైతే ఉందో వాటిలో పారదర్శకత లేదని గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా అప్పుడున్నటువంటి విద్యార్థులు అభ్యర్థులందరూ కూడా కోరడం జరిగింది. అయితే వాటిలో మార్పులు తీసుకొస్తామని గతంలో చెప్పారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించి నోటిఫికేషన్లు సంబంధించి అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి కానీ ఏ పరీక్షకు ఏ ఉద్యోగానికి కూడా ఇంటర్వ్యూలు ఉండవు, అన్ని ఇంటర్వ్యూలు అన్నీ కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఇంటర్వ్యూలు నడుస్తూనే ఉన్నాయి, ఇంటర్వ్యూలు రద్దు చేయలేదు. గతంలో ఏదైతే నియామక ప్రక్రియకు సంబంధించి గ్రూప్ 1కు సంబంధించి సిలబస్ ఉందో అదేవిధంగా పరీక్ష విధానం ఉందో అదే పద్ధతిలోనే ఈరోజు కూడా నడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఇంటర్వ్యూలు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏపీపీఎస్సీ సంబంధించి నిరుద్యోగులతో చెలగాటమాడుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పులు తీసుకొస్తామని చెప్పి మార్పులు తీసుకురాకుండా మోసం చేస్తూ ఉంది. గత సంవత్సరము ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించి పరీక్ష విధానంలో అదేవిధంగా సిలబస్కి సంబంధించి మార్పులు తీసుకొస్తున్నామని పత్రికా మూలంగా ప్రకటించారు, ప్రెస్ మీట్ పెట్టారు, వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏపీపీఎస్సీ సభ్యులు కూడా ట్విట్టర్ ద్వారా అందరికి కూడా ప్రకటించారు. అయితే ఏదైతే గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించి సిలబస్ అదేవిధంగా పరీక్ష విధానం ఉంటుందని చెప్పారో దాని ప్రకారమే దాదాపు చాలా కోచింగ్ సెంటర్లన్నీ కూడా కోచింగ్ ఇచ్చాయి. దీనివలన దాదాపు 2-3 నెలలు అభ్యర్థులు వారి సమయాన్ని డబ్బును అంతా కూడా వృధా చేసుకున్నారు. తీరా నోటిఫికేషను డిసెంబర్ 8వ తేదీ వస్తే 7వ తేదీన పాత పద్ధతిలోనే పాత సిలబస్ ప్రకారమే ఉంటుందని ప్రకటించారు. కాబట్టి దీనివలన అయోమయ పరిస్థితికి గురయ్యారు. ఏది చదవాలో ఏది చదవకూడదు అన్నటువంటి అయోమయ పరిస్థితికి గురయ్యారు. కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను మార్చి 17 జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మరో 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులందరి తరఫున కోరుతా ఉన్నాం.